వెల్కమ్ టు తెలంగాణ రాజీ న్యూస్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై అసెంబ్లీలో బీఆర్ఎస్ కు ధీటుగా బదిలిచ్చేలా అన్ని డాక్యుమెంట్స్ ను సిద్ధం చేసి పెట్టుకోవాలని ఇరిగేషన్ శాఖ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సోర్స్ ను అసలు ఎందుకు మార్చారు, జూరాల నుంచి ప్రతిపాదించిన ప్రాజెక్టును శ్రీశైలానికి మార్చడానికి గల కారణాలేంటి అని అధికారులను ఆయన ప్రశ్నించారు. ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, కృష్ణా జలాల్లో వాటాలు తదితర అంశాలపై ఇరిగేషన్ శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి గారు రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. భారత ప్రజల కోసం సరిగ్గా 140 ఏళ్ల కిందట ఆవిర్భవించిన కాంగ్రెస్ పార్టీ 141వ సంవత్సరంలోకి అడుగుడిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. ఆధునిక భారతాన్ని తీర్చిదిద్దిన ఘనత కాంగ్రెస్ పార్టీ సొంతమంటూ కొనియాడారు. భారత జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కృషితోనే భారత్లో ప్రజాస్వామ్యం ఇంత గొప్పగా వర్ధిల్లుతుందంటూ పేర్కొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. హక్కులను కాలరాస్తున్నారు, స్వేచ్ఛను లాగేసుకునే ప్రయత్నం జరుగుతుంది. కేంద్రంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే గారు నిప్పులు చెరిగారు. స్వతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర అసలేమీ లేదు, కాంగ్రెస్ పార్టీ ఎవరికీ తలవంచదంటూ పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ అధినేత గౌరవశ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు. రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు నేడు యుద్ధం చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు వ్యాఖ్యానించారు. 141వ సంవత్సరంలోకి అడుగుడిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవానికి కాంగ్రెస్ పార్టీ అధినేత అగ్రనేతలు హాజరయ్యారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. బీజేపీ పెత్తందారీ పార్టీ పేదలను దోచుకొని అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్లకు అడ్డంగా దోచిపెడుతుంది. బీదవాడి గోడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఎంత మాత్రం పట్టట్లేదు. కార్పొరేట్లకు మేలు చేసే విధానాలు తప్ప ప్రజల గురించి ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచించడమే లేదు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు. ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ గారి పేరు తీసేసినంత మాత్రాన ఆయన్ను ప్రజల మనసులోంచి చెరపలేరంటూ వ్యాఖ్యానించారు. ఆ పథకాన్ని పూర్తిగా రద్దు చేసే కుట్ర చేస్తుందంటూ నిప్పులు చెరిగారు పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. భారతదేశం కోసం త్యాగాలు, బలిదానాలు చేసిన జాతీయ కాంగ్రెస్ పార్టీ నిన్న ఆదివారంతో 140 వసంతాలు పూర్తి చేసుకుని 141వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రజల మనసుల్లో కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు. దేశం కోసం కాంగ్రెస్ నేతలు నాటి నుంచి నేటి వరకు తమ ప్రాణాలను, ఆస్తులను తృణప్రాయంగా ఎంచి త్యాగం చేశారని వ్యాఖ్యానించారు. దేశ స్వాతంత్రోద్యమానికి పునాది వేసిన కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర భారత్ లో కూడా అంతే బాధ్యతతో దేశ పురోగతికి బాటలు వేసింది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా 1885లో ఆవిర్భవించిన కాంగ్రెస్ పార్టీ జాతిపిత మహాత్మా గాంధీజీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ వంటి ఉన్నతమైన నేతల మార్గదర్శకంలో నడుస్తూ దేశ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ వచ్చింది. నేడు దేశంలో నిరంకుశ పాలనలో ఎదురవుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే బాధ్యత ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ భుజస్కంధాలపై ఉంది. దాన్ని సమర్థవంతంగా పూర్తి చేస్తామంటూ పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టం చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. దేశంలోని పేద ప్రజల కోసం యూపీఏ హయాంలో 1,00,000 కోట్ల బడ్జెట్ కేటాయించి మహాత్మా గాంధీజీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెడితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిధులను తగ్గించి పేదలకు తీవ్ర అన్యాయం చేస్తుందంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు ఆరోపించారు. మహాత్ముడి పేరుతో పాటు ఉపాధి హామీ పథకం తొలగింపుకు కేంద్రం కుట్రలు పన్నుతుందని విమర్శించారు. ఇక్కడ మరొక అంశం చూసినాం. హైదరాబాద్ నగరంలో ఏటా జరిగే నుమాయిష్ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పడుతుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీన నాంపల్లె ఎగ్జిబిషన్ మైదానంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చేతుల మీదుగా 85వ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శనను ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్రంపై కేంద్రాన్ని పూర్తిగా సవితి తల్లి ప్రేమ అంటూ వ్యాఖ్యానించారు మంత్రి వివేక్ వెంకటస్వామి గారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి రూపాయి పోతే మనకొచ్చేది కేవలం 20 పైసలు మాత్రమేనంటూ వ్యాఖ్యానించారు. నిధుల కేటాయింపులో తీరని వివక్ష చూపిస్తుందంటూ నిప్పులు చెరిగారు. బలహీన వర్గాలకు ఉపాధిని దూరం చేసి బీజేపీ కుట్ర చేస్తుందంటూ వ్యాఖ్యానించారు. మహాత్మా గాంధీ ఎంజీ నరేగా పథకం నుంచి గాంధీజీ పేరును తొలగించడం ఏంటంటూ నిలదీశారు. ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. జనవరి 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామంటూ పేర్కొన్నారు. కేటీఆర్ ముందుగా మీ చెల్లి కవిత చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పంటూ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు నిలదీశారు.